अस्सलाम वालेकुम नजरीन। हैदराबाद से एक अहम खबर। CWA हैदराबाद डिवीजन के ज़रीए एहतमाम आज सैफाबाद के समरत कॉम्प्लेक्स में नए यूनियन ऑफिस का शानदार इफ्तिताह मुनाकिद हुआ। इस मौके पर CWA के ऑल इंडिया वाइस प्रेसिडेंट जनाब जी सोम नरसाई और हैदराबाद डिवीजन के प्रेसिडेंट जनाब मोहम्मद समीउल्लाह ने मुशतरका तौर पर ऑफिस का इफ्तिताह किया। इसके बाद अमरूथा कास्टल होटल में जनरल बॉडी मीटिंग और एग्जीक्यूटिव कमेटी EC का इजलास जानब मोहम्मद समीउल्लाह की सदारत में कामयाबी के साथ मुनाकिद हुआ। इस इजलास में ऑल इंडिया, जोनल और हैदराबाद डिवीजन के ओहदेदारन के साथ मुख्तालिफ ब्रांचेस के प्रेसिडेंट्स, सेक्रेटरीज और नुमाइंदों ने बड़ी तादाद में शिरकत की। आखिर में प्रेसिडेंट जनाब मोहम्मद समीआ अल्लाह ने नए आफस के इफ्तिताह और इजलास को कामयाब बनाने में हिस्सा लेने वाले तमाम मेहदीरान, नुमाइंदों और अराकीन का तहे दिल से शुक्रिया अदा किया। TG7 न्यूज़ के लिए मैं हूं आपकी एंकर सानिया बेगम। అల్లాహ్ హాఫిజ్। ఇక్కడ ట్రైనింగ్ సెంటర్తో పాటు ఏజెంట్లకు రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఎలా చేయాలి, ఏజెంట్స్ ప్రత్యేకంగా సూపర్ ఏజెంట్స్కు ట్రైనింగ్, రిక్రూట్మెంట్ రిటెన్షన్ ఎట్లా చూసుకోవాలి సర్వేలెన్స్ అనే దాని మీద మేము ఇక్కడ మీ అందరికీ మంచి ట్రైనింగ్ సెంటర్ ఇస్తూ ఇక్కడ మంచి ప్రోగ్రామ్ చేద్దామని. ఎట్లా అంటే భారతదేశ చరిత్రలో ఇప్పటికీ 99 డివిజన్లలో CWA ఫామ్ అయింది. కానీ ఎక్కడ కూడా సొంత ఆఫీస్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ఓన్లీ కలకత్తాలో కూడా అది ట్రెజరర్ ఆఫీస్, ట్రెజరర్ వాళ్ళ ఆఫీస్లో అక్కడ ఏర్పాటు చేసారు. ఇక్కడ ఈ ట్రెజరర్ ఆఫీస్ ఈ సమావేశపు అధ్యక్షులు సమీవుల్లా గారు, సుజ్జీవన్ రెడ్డి గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, మిగతా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. ఈరోజు హైదరాబాద్ డివిజన్ CWA ఆధ్వర్యంలో సామ్రాట్ కాంప్లెక్స్లో ఏ బ్లాక్ ఎందు సెకండ్ ఫ్లోర్లో CWA హైదరాబాద్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఈరోజు మన చీఫ్ గెస్ట్గా శ్రీ సోమనాథ్ సాయ గారు, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ CWA ఆల్ ఇండియా సెంట్రల్ కమిటీ నుండి వారి చేతుల ద్వారా CWA హైదరాబాద్ డివిజన్ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగినది. దీనికి మన హైదరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ సమీవుల్లా నేను మరియు సుఖ్జీవన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ, అలాగే కృష్ణమూర్తి గారు ట్రెజరర్, అలాగే మన తోటి మిత్రుడు శ్రీ ముహమ్మద్ జాఫర్ బాషా అసిస్టెంట్ సెక్రటరీ, మరియు ధనంజయ ఆచార్య జోనల్ ప్రెసిడెంట్, మరియు జోనల్ లీడర్స్, హైదరాబాద్ డివిజన్లో ఉన్న ప్రతి బ్రాంచ్ ప్రెసిడెంట్ సెక్రటరీతో అందరూ కలిసి ఈరోజు ఆఫీస్ ఇనాగ్రేషన్ శుభ సందర్భంగా రావడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగినది. మరియు ఆ తర్వాత హోటల్ అమృత క్యాస్టల్ యందు EC సర్వసభ్య సమావేశం మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు EC మెంబర్లు మరియు దాంతో బ్రాంచ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు మరియు వివిధ కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో కూడా చాలా పెద్ద ఎత్తున మీటింగ్ జరిగినాం. అన్ని సమస్యలు, బ్రాంచ్లో ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి మన దృష్టికి తీసుకురావడం జరిగినది. అతి తొందరగా మన హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజన్ మేనేజర్ గారికి మరియు CLA మేనేజర్ రవిశంకర్ గారికి, అలాగే రీజనల్ మేనేజర్ మధుసూదన్ గారికి ఈ యొక్క సమస్యలు వారికి మేము అతి తొందరగా తీసుకుపోయి మా CLAల గురించి సాల్వ్ అయ్యేటట్టు ప్రాబ్లంకు మేము సొల్యూషన్ తీసుకొని SDM గారికి కలవడం జరుగుతున్నది. అలాగే మన జోనల్ ప్రెసిడెంట్కి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఈ యొక్క సమస్యలు వారి దృష్టికి తీసుకుపోయి అతి తొందరగా అది రిజాల్వ్ అయ్యేటట్టు చూస్తామని ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. మరి ప్రతి డివిజన్లో కోల్కతాలో ఫార్మేషన్ డే ఉన్నది. ఆ ఫార్మేషన్ డేలో 13th ఆగస్ట్ నాడు ప్రతి ఒక్క CLA మిత్రుడు తప్పనిసరిగా పాల్గొని 100% జయప్రదం చేయాలని నేను ఆశిస్తున్నాను. మరియు 24th ఆగస్ట్ నాడు హైదరాబాద్ డివిజన్లో కాదు, యావత్ భారతదేశంలో CWA ఒక మెగా బిజినెస్ డే కూడా ప్రకటించడం జరిగినది. ఆ మెగా బిజినెస్ డేలో మన హైదరాబాద్ డివిజన్ నుంచి కనీసం ఆ రోజు ఒక 2000 పాలసీలు చేయాలనే సంకల్పంతో మేము ముందంజలో ఉన్నాము. కాలివ్వడం జరిగినది. ప్రతి CLA మిత్రులు తమ ఏజెంట్ మిత్రులతో సహా కలిసి ప్రతి ఒక్క యూనిట్ నుంచి కనీసం 10 పాలసీలు ఇచ్చేటట్టు ఆ రోజు 24th ఆగస్ట్ నాడు మెగా బిజినెస్ డేకు సిద్ధంగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ అందరికీ ప్రత్యేకంగా
ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు పాల్గొన్న ప్రతి సిఎల్ఏ, సిడబ్ల్యూ ప్రెసిడెంట్లకు, బ్రాంచ్ ప్రెసిడెంట్లకు, అందరికీ అధికారులకు మరియు అందరు నాయకులకు ప్రత్యేకంగా నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ జై సిడబ్ల్యూ, జై జై సిడబ్ల్యూ, జై ఎల్ఐసి, జై హింద్.